మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశంలో మా ఒక ఎస్టీ అంశం మీద ప్రైవేట్ బిల్ పెట్టడానికి లీవ్ పిటిషన్ తీసుకున్నటువంటి శబరి గారికి ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ యొక్క స్వతంత్ర భారతంలో ఇప్పటికీ కేవలం ప్రైవేట్ బిల్లులు 14 మాత్రమే పాస్ అయినాయి. పోయిన సంవత్సరం కూడా 700 బిల్లుల వరకు కూడా ప్రైవేట్ బిల్లులు పెట్టడం జరిగింది. మరి ఆ బిల్లులు లాగానే ఇది కూడా కాకోకుండా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఈరోజు ప్రైవేట్ బిల్లు పెట్టడానికి ముందుకు వచ్చినారంటే వాల్మీకి బోయల ఎస్టీ అంశం ఎంత తీవ్రమైనదో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన మాట, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, 2014, 19, 24 ఎలక్షన్ లో వాళ్ళు మాకు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకు ఇచ్చిన మాట ప్రకారంగానే మీరు వాల్మీకి బోయలు ఎస్టీలో చేర్చాలని చెప్పేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ఆధునిక డివిజన్ తరఫున ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. మాకు మద్దతు తెలుపుతున్నటువంటి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం శబరి గారు కావచ్చు, లేకపోతే అనంతపురం ఎంపీ అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారు కావచ్చు, అలాగే కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి రాయచూరు ఎంపీ కుమార్ నాయక్ గారు కావచ్చు, లేకపోతే శరద్ పవార్ కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికీ 10-15 మంది ఎంపీలు కూడా మాకు మద్దతు తెలిపి రానున్న అసెంబ్లీ సమావేశాల్లో, రానున్న పార్లమెంట్ సమావేశాల్లో కావచ్చు, ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో కూడా వాళ్ళు ప్రైవేట్ బిల్లు పెట్టడానికి సుముఖంగా ముందుకొచ్చారు. మాకు మద్దతు తెలుపుతున్న ప్రతి ఒక్క ఎంపీకి కూడా ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలా. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటికైనా రేపు దీని మీద చర్చ కూడా జరిగే ఆవశ్యకత ఉంది. కాబట్టి ఇప్పటికైనా కానీ వాల్మీకి బోయల ఎస్టీ అంశం మళ్ళీ ఇక్కడికి రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరిగింది. దాన్ని వెంటనే మళ్ళీ రెజల్యూట్ చేసి కేంద్రానికి పంపాలని, కేంద్రంలో డిస్కషన్ లో కూడా హెల్ప్ చేయాలని, సెంట్రల్ లోక్సభలో, రాజ్యసభలో ఈ యొక్క బిల్లు తీర్మానం చేసి ప్రెసిడెంట్ అమెండ్ తో వాల్మీకి బోయలకు న్యాయం జరగాలి, మోసపోయిన ఈ జాతికి న్యాయం చేయాలని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘ పోరాట ఫలితమే ఈ రోజు ఈ యొక్క ఇవన్నీ కూడా గత 2-3 నెలలుగా మేము ఢిల్లీకి పోవడం, అక్కడంతా కూడా వాళ్ళకందరికి ప్రైవేట్ బిల్లు ఒక ఉపయోగం ఏంటి, అది చేయడం వల్ల ప్రభుత్వాలు ఎలా చెల్లిస్తాయి, దీనివల్ల ఏమవుతుందని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం ద్వారానే ఈ రోజు మేము ఇది సాధించగలని చెప్పుకోవడానికి మేమందరం కూడా ఈ రోజు గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కానీ మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మా ఒక ఉద్యమాలు ఇలాగే తీవ్రత చేస్తామని, పోయిన నెలలో చేసినటువంటి దృఢ సంకల్ప దీక్ష కావచ్చు, చేస్తున్నటువంటి 1,00,000 సంతకాల సేకరణ కావచ్చు, ఇలాంటివన్నీ కార్యక్రమాలతో ప్రభుత్వాన్ని ఇంకా నిలదీస్తూనే ఉంటాం. ఎలా అయితే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పి ఈ రోజు ఆయన పరిస్థితి ఎలా ఉందో ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆలోచన చేసి మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మరీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు బోయ క్రాంతినాయుడు, రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం. అవంటే వాళ్ళు ఇప్పుడు యాక్చువల్లీ పోయిన ప్రభుత్వం వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, వాళ్ళు ఈ రెండు ప్రభుత్వాలు కూడా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాయి. అక్కడ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇప్పుడు ఏదైనా ఒక జాతిని ఎస్టీలో చేర్చాలంటే రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం, తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ ఆమోదం, ఈ రెండింటి ఒక ఆమోదంతో మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ వాళ్ళు ఒక బిల్ చేసి పార్లమెంట్ లో పెడతారు. కానీ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు చిన్న క్వైరీస్ పెట్టి వాల్మీకి బోయల్లో అంటే వీళ్ళు ఎస్టీలు కాదన్నట్టు వాళ్ళు కొన్ని చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాటికి వాళ్ళు రైజ్ చేసినటువంటి క్వైరీస్ కూడా మీ ఆన్సర్లు మేము మా సంఘం తరపున కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి క్వైరీస్ కూడా బేస్లెస్ అని చెప్పి వాళ్ళ మీద మేము హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా పాత్ర గురించి. ఈ రోజు యాక్చువల్ గా లోకూర్ కమిటీ కండిషన్స్ అని ఒకటి ఉంటాయి. ఏదైనా ఒక జాతిని ఎస్టీలో చేర్చాలంటే దానికి ఒకటి 4 ప్రణాళికలు ఉంటాయి. అంటే వీళ్ళకి ప్రిమిటివ్ ట్రైట్స్ అనేది ఉండాలా. మాకు ఇక్కడ జాతి ఎలా ఉంది, ఇక్కడ ప్రిమిటివ్నెస్ అనేది అందరికి కూడా తెలుసు. వాళ్ళకి షైనెస్ ఉండాలా. ఈ రోజు వాల్మీకి ప్రతి ఒక్క ఊర్లో కూడా వాల్మీకి గేర్లు అనేటుంటాయి, వాల్మీకి కాలనీలు అనేటుంటాయి. ఇట్లాంటివి కావచ్చు, లేకపోతే వెనుకబాటుతనం, బ్యాక్వర్డ్నెస్ కావచ్చు, లేకపోతే ఇట్లాంటి అన్ని అంశాలు ఏవైతే ఎస్టీ కావడానికి అంశాలు ఉన్నాయో ప్రతి ఒక్క అంశం ఈ రోజు వాల్మీకి బోయలు అంశం విషయంలో అవి సాటిస్ఫై చేస్తున్నప్పుడు ఎవరు ఆపడానికి లేదు. మేము చట్టపరంగా వాల్మీకి బోయలు ఎస్టీలుగా గుర్తించడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచన చేసి మా మీద ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతాం. అది దాంట్లో అతిశయోక్తే లేదు. రాజకీయ నాయకులు ప్రతి ఒక్క పార్టీ కూడా మాట ఇచ్చి ఇక్కడ గెలిచింది. ఈ రోజు కర్నూలు పార్లమెంట్ లో కావచ్చు, అనంతపూర్ పార్లమెంట్ లో కావచ్చు, నంద్యాల పార్లమెంట్ లో కావచ్చు, సత్యసాయి పార్లమెంట్, ఈ రెండు జిల్లాలు ఉమ్మడి కర్నూలు అండ్ అనంతపురం జిల్లాలో ఏ ఎమ్మెల్యే గెలవాలన్నా, ఎంపీ గెలవాలన్నా వాల్మీకి బోయల ఓట్లు కీలకం.
వీళ్ళని మమ్మల్ని మభ్యపెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఈ యొక్క ప్రభుత్వంలో 175 ఎమ్మెల్యేలో కనీసం అంటే 53 ఎమ్మెల్యేలు కేవలం వాల్మీకి బయలు ఓట్లతోనే గెలుస్తున్నారనేది ప్రభుత్వం దగ్గర ఉన్న నివేదికలు చెప్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచన చేయాలా. ఇప్పుడు మమ్మల్ని మభ్య పెడుతూనే ఉన్నారు కాబట్టి ఈ రోజు దాన్ని బయటికి తీసుకురావాలని ప్రైవేట్ బిల్లు గురించి మేము ఢిల్లీ వరకు వెళ్ళి అది డ్రాఫ్టింగ్ మీద కూడా చేసి వచ్చి ఈ రోజు ప్రభుత్వానికి ప్రజలకి తెలియజేస్తా ఉన్నాం. దీని మీదే భయపడి ఈ రోజు వాళ్ళు ప్రైవేట్ బిల్ పెట్టారని నేను చెప్తా ఉన్నాను.